నమస్తే. ఈరోజు మనకి మీ చేతి వంటలో టేస్టీ వెరైటీస్ చేసి చూపించడానికి హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ రెడీగా ఉన్నారండి. కానీ ముందుగా గుమగుమల్లో రాజుగారు చేయబోతున్న వంట ఏంటో కనుక్కుందాం. హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు గుమగుమల్లో ఏమని చూపిస్తున్నారు? ఈ రోజు రైస్ ఐటమ్ అండి. సో పన్నీర్ కొత్తిమీర రైస్ అండి. పన్నీర్ కొత్తిమీర రైస్. ఓ నైస్. ఓకే, మరి పన్నీర్ కొత్తిమీర రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పన్నీర్ కొత్తిమీర రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 1 కప్పు, కొత్తిమీర పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, బాస్మతి బియ్యం 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, వెల్లుల్లి రెబ్బలు 4, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ఇక్కడ రైస్ నేను ముందుగా ఉడికించి పెట్టేసుకున్నానండి. ఉడికించిన రైస్తో చేస్తున్నాం మనం. ఓకే. సో లేదు మనం రైస్ దాంట్లోనే వేసుకొని చేసుకోవాలంటే ఎసరు పెట్టేసుకుని మనం అలా కూడా చేసేసుకోవచ్చు. ఓకే. సో ముందుగా కొద్దిగా నెయ్యి అండి. సో ఎండుమిరపకాయలు, అలాగే పోపు దినుసులు. సో కొంచెం పప్పు రైస్ ఐటమ్ కాబట్టి కొంచెం పప్పులు ఉంటే బాగుంటుంది. ఓకే. సో కొద్దిగా కలర్ మారుతున్నప్పుడు పచ్చిమిరపకాయలు. సో కొంచెం స్పైసీగా కావాల్సింటే పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. సో మొత్తం మన కారం అంత ఇదేనా? అవునండి. వెల్లుల్లి రెబ్బలు అవి అవసరం అనుకుంటే వేసుకోవచ్చు, అది ఆప్షన్ లేదు. కొద్దిగా కరివేపాకు. సో ఇది కొంచెం వేగిన తర్వాత కొత్తిమీర పేస్ట్లా వాడుతున్నాయి ఇక్కడ. సో దీన్ని మనం కొంచెం ఆ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. సో అప్పుడు మనకు తినేప్పుడు కొంచెం మంచిగా ఆ కమ్మటి ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తూ ఉంటుంది. కొంచెం లేకపోతే పచ్చి వాసన అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది కదా, ఈ కొత్తిమీర పుదీనా ఇలాంటివి మనం గ్రైండ్ చేసినప్పుడు. అవునండి. సో కొంచెం బాగా వేయించుకుంటే సో అదే మనకు ఆ కమ్మటి ఫ్లేవర్ కింద మారిపోతుంది. ఓకే రాజు గారు, కాస్త వేగాలి. మేము చిట్కా చూపిస్తాము. ఓకేనండి. ఓకే, మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. తేనెలో ఎన్ని ఔషధ గుణాలు దాగున్నాయో ఆరోగ్య ప్రయోజనాలు కూడా అన్నీ ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున తేనె ఆహారంలో భాగం చేసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా జ్ఞాపక శక్తి మెరుగవుతుంది. అలాగే చిన్నపిల్లల్లో మాటలు బాగా తిరుగుతాయి. ఇంకా రక్తశుద్ధి జరుగుతుంది. రకరకాల ఇన్ఫెక్షన్స్ నుంచి దూరంగా ఉండొచ్చు. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఇలా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే అవి కూడా తగ్గుతాయి. తిన్న ఆహారం సక్రమంగా జీర్ణమవుతుంది. పేగులకు సంబంధించిన సమస్యలు ఏవైనా ఉంటే అవి కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. కాబట్టి ప్రయత్నించి చూడండి. చిట్కా చూసారు కదండి. ఓకేనా రాజు గారు? ఓకే అండి. దీంట్లో పన్నీర్ ముక్కలండి. సో రైస్ ఐటమ్ కాబట్టి కొంచెం చిన్న చిన్నగానే కట్ చేశాను మనం. ఓకే. సో రైస్ క్వాంటిటీ సరిపడా ఉప్పు, ఇది వేసాక కూడా కాస్త వేగితే మనకి ఆ పన్నీర్ ముక్కలకు కూడా కొంచెం కొత్తిమీర తాలూకా ఫ్లేవర్స్ పట్టేస్తే బాగుంటుంది. ఇది యాక్చువల్గా ఇలా కొత్తిమీర అండ్ పన్నీర్ కాంబినేషన్ ఏదో ఫ్రై లాగా కూడా బాగుంది చూడడానికి. సైడ్ డిష్లో ఇలా తీసుకోవచ్చు. చపాతీ లాంటి వాటిలో తినడానికి కూడా బాగుంటుంది. ఇంకొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి మనం పిల్లలకి ర్యాప్స్ అవి రోల్స్ చేసిస్తాం కదా, సో అలా కూడా చేసేయచ్చు. ఇంకా మనం అలా డిష్లు చేస్తూ ఉంటే మనకు కొత్త కొత్త ఐడియాస్ అలా పుట్టుకొస్తూ ఉంటాయి. బాగుంది. అంటే సింపుల్గా చేసేసుకోవచ్చు కదా, ఇది ఫాస్ట్గా కూడా అయిపోతుంది. చాలా ఫాస్ట్ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఫైనల్గా మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్నాం బాస్మతి రైస్. సో దీంట్లోనే కొద్దిగా
ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి అండి. కలర్ఫుల్గా వస్తుంది రైస్. ఎస్. సో బాక్స్ లాంటివి కట్టుకోవడానికి మనకు చాలా బాగుంటుందండి. పిల్లలకు పెట్టుకోవడానికైనా, మనం ఆఫీస్లోకి వెళ్ళాలన్నా, సో ఎక్కడైనా ట్రావెల్ చేసేటప్పుడు కూడా బాగుంటుంది ఇది క్యారీ చేయడానికి. అండ్ ఈ కొత్తిమీర ఇలాంటివి ఎలాగో మనకి ఫ్లేవర్స్ అంత ఏమీ తగ్గిపోవు కాబట్టి తగ్గిపోవు, మన పులిహోర లాగానే ఇవి కూడా బాగానే ఉంటుంది. కొంచెం ఏదైనా ఆకుకూరలు లాంటివి అయితే చప్పబడిపోతాయి, కానీ ఈ కొత్తిమీర పుదీనా ఇలాంటివి చల్లబడ్డ తర్వాత కూడా మనకు ఆ ఫ్లేవర్స్ అవన్నీ బాగానే తెలుస్తూ ఉంటాయి. సో ఇలా మనం పన్నీర్ ప్లేస్లో ఇంకా వేరే ఏమైనా వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో పూల్ మఖని కానీ, తర్వాత సోయా కానీ, మష్రూమ్ కానీ, కాలీఫ్లవర్ కానీ, ఏదైనా మనకు నచ్చిన వెజిటబుల్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో రెడీ అయిపోయిందని. స్మెల్ చాలా బాగా వస్తుంది. కొత్తిమీర ఫ్లేవర్ సూపర్గా వస్తుంది. ఇలాంటివి వేడివేడిగా తినేస్తే ఇంకా సూపర్గా బాగుంటుంది. కొద్దిగా కొత్తిమీర, ఫ్రెష్ కొత్తిమీర కొంచెం పైన అండి. ఓకే, సో కొత్తిమీర పన్నీర్ రైస్ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. పన్నీర్ కొత్తిమీర రైస్ తయారు చేసే విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో కొత్తిమీర పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత పన్నీర్ ముక్కలు, ఉప్పు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత అన్నం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పన్నీర్ కొత్తిమీర రైస్ రెడీ. రైస్ తయారీ విధానం చూసారు కదండి, టేస్ట్ చూద్దాం రాజు గారు. ఓకేనండి. చాలా బాగా టేస్ట్ తెలుస్తుంది. కొత్తిమీర పచ్చివాసనతో పోయేంతవరకు బాగా వేగించేసుకున్నాం కదా. అవును. సో దానివల్ల టేస్ట్ బాగా ఇంప్రూవ్ అయిపోయింది. అంటే అన్నిటి టేస్ట్లు బాగుంది, కానీ ఆ కొత్తిమీరది బాగా తెలుస్తుంది, హైలైట్ ఉంది దాంట్లో, మంచి టేస్ట్. పన్నీర్కి కూడా బాగా పట్టేసింది. అండ్ రైస్ అంతకి కూడా మంచి అలా కోటింగ్ లా వచ్చేస్తుంది కదా ఇలాంటివి మనం చేసుకుంటే. అవునండి. సో చాలా బాగుంది. సో దీనికి మనం సైడ్ డిష్ గా అంటే వేరేదేమీ అక్కర్లేదు, మన పెరుగు కానీ గ్రేవీలు ఏమి అక్కర్లేకుండా డైరెక్ట్ గా తినేయచ్చు హ్యాపీగా. కాకపోతే వేడివేడిగా తింటే చాలా టేస్ట్ బాగా తెలుస్తుంది. సో మరి చూసారు కదండి, మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్ రెసిపీ. మరి ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. భోంచేసిన తర్వాత ఒక చిన్న అల్లం ముక్క తీసుకుని నోట్లో వేసుకుని మెల్లగా నములుతూ ఆ రసాన్ని కనుక మింగుతూ ఉన్నట్లయితే అజీర్తి సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏదైనా ఉంటే దాన్ని కూడా దూరం చేసుకోవచ్చు. ఇంకా తిన్న ఆహారం కూడా సక్రమంగా జీర్ణం అవుతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు కదా. మరి చూద్దాం మీరు ఎలాంటి వెరైటీస్ చేస్తారో. హాయ్, మీ పేరేంటి? వైశాలి. వైశాలి, ఏ కాలేజ్ వైశాలి? సన్ ఇంటర్నేషనల్. ఓకే. హాయ్. మీ పేరేంటి? హరీష్. హరీష్. సో సేమ్ కాలేజ్, సేమ్ బ్యాచ్. సో మరి రెడీ ఇద్దరు కూడా వంట చేయడానికి. సో ఫస్ట్ ఎవరు చేద్దాం అనుకుంటున్నారు? వైశాలి చేస్తావా? ఏం చేస్తావు వంట? వెజ్ మఖనీ వాలా. వెజ్ మఖనీ వాలా. ఓకే. వెజ్ మఖనీ వాలా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. వెజ్ మఖనీ వాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాలీఫ్లవర్ అరకప్పు, తరిగిన బీన్స్ అరకప్పు, పచ్చి బఠానీలు అరకప్పు, క్యాప్సికం ముక్కలు అరకప్పు, తరిగిన టొమాటోలు 2, ఉడికించిన క్యారెట్ ముక్కలు అరకప్పు, వెన్న 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు అరకప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, కసూరి మేతి కొద్దిగా, పంచదార చిటికెడు, వెల్లుల్లి రెబ్బలు 4, బిర్యానీ ఆకు 1, గరం మసాలా 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. స్టార్ట్ చేద్దామా వైశాలి? ఆయిల్, సరిపోతుందా ఇంత? టమాటో, ఓకే.
అంటే ఇందులో ఇంక ఫస్ట్ మనం ఇట్లా ఆనియన్స్ కానీ అలాంటివి ఏమీ అక్కర్లేదా? ఫ్రై చేసి తర్వాత అన్నీ యాడ్ చేసేసుకోవడం. జింజర్ గార్లిక్ క్యాషూ ఓకే 3 యాడ్ చేసి కొంచెం చాలో చేసి తర్వాత మిక్సీ పెట్టాలి. సో ఇది పేస్ట్ చేసుకోవడానికా? ఓకే, అంటే మన గ్రేవీ కోసం. గ్రేవీలో ఉంది టొమాటో వాడతామా? టొమాటో అండ్ కాజు. ఓకే ఓకే. ఇలా సాఫ్ట్ అయిపోవాలా టొమాటో? కొంచెం సాఫ్ట్. జింజర్, గార్లిక్. ఓకే. సో మిగతా వెజిటబుల్స్ అన్నీ ముందే బాయిల్ చేసుకోవాలా? ఓకే ఓకే. అంటే డైరెక్ట్ ప్రాసెస్లో కుక్ చేసుకోవటం ఏమి ఉండదు మనకి వెజిటబుల్స్, జస్ట్ గ్రేవీలో కాస్త కుక్ అయితే సరిపోతుంది. ఒక 5-10 minutes. ఓకే ఓకే. ఇది కాంబినేషన్ దేనికి బాగుంటుంది వైశాలి? రోటీ, నాన్స్, ఎనీ రోటీ ఐటమ్స్కి బాగుంటుందా ఇది? ఓకే, సరిపోతుందా ఇలాగ? ఇంకొంచెం మూత పెట్టేద్దామా కాసేపు? కాజు కూడా ఫ్రై చేయాలా లేకపోతే డైరెక్ట్గా వేసి గ్రైండ్ చేసేసుకోవాలి? లేదు, కొంచెం కొంచెం షాలో చేయాలి. ఓకే, చూద్దామా ఒకసారి. సరిపోతుందా? సరే. సో ఎలాగో పేస్ట్ చేస్తాం కాబట్టి కొంచెం నానబెట్టుకుంటే ఇంకా బాగా సాఫ్ట్ అవుతుంది కదా క్యాషు, అట్లా చేసుకోకూడదు? డైరెక్ట్ యాడ్ చేసి డైరెక్ట్ యాడ్ చేయాలా? ఓకే. సో వెజిటబుల్స్ ఏమైనా తీసుకోవచ్చా లేకపోతే? వెజిటబుల్స్ అంటే నార్మల్గా ఇలా ఇవి వాడతారా? ఓకే ఓకే. సరిపోతుంది, ఇలాగా ఆఫ్ చేసేద్దామా? చల్లారనివ్వాలి. కాస్త చల్లారితే మిక్సీ చేసేసుకోవచ్చు కదా. ఓకే, వెయిట్ చేద్దాం. సో మీరు తీసుకున్న వెజిటబుల్స్ ఏంటి? క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్ అండ్ కాలీఫ్లవర్. ఇంకా గ్రేవీకి ఇందులో ఇంకేమైనా ఆనియన్ కానీ అట్లా? పీస్. నో ఆనియన్స్. ఆనియన్స్ ఉండకూడదు ఇందులో. ఓకే ఓకే. ఇది ఎక్కడ కాలేజ్లో నేర్పించిన రెసిపీయేనా? లేదు, బయట నేర్చుకుందా? ఓకే ఓకే. వేద్దామా మిక్సీలో? నెక్స్ట్ ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? బటర్. సో ఇంక ఇది మొత్తము బటర్తోనే మనం కుక్ చేసుకోవాలి? బటర్, కొంచెం ఆయిల్. ఓకే. సో మెయిన్ ఈ బటర్ ఫ్లేవర్ తెలుస్తూ ఉండాలేమో కదా మనకి? బటర్ చాలా. ఓకే ఓకే. బిర్యానీ ఆకు. ఓకే. సో ఓన్లీ బిర్యానీ ఆకు ఒకటేనా? మసాలా దినుసులు ఏమీ అవసరం లేదా దీనికి? ఓన్లీ జీలకర్ర, బిర్యానీ ఆకు. పేస్ట్ యాడ్ చేసుకోవాలి. వాటర్. సో ఇది మనకి గ్రేవీ ఎంత కావాలంటే అంత మనము ఈ టొమాటో బేస్తోనే చేసుకోవాలి. గ్రేవీ థిక్గా ఉండాలి. థిక్ గ్రేవీ కావాలా? ఓకే ఓకే. పసుపు, కారం, ఓకే, సాల్ట్, కొంచెం షుగర్. సో నెక్స్ట్ ఏం యాడ్ చేద్దాం? నెక్స్ట్ వెజిటబుల్స్. కాలీఫ్లవర్ వేసుకోవాలి. ఓకే. క్యారెట్,
సో ఇంకా ఉడికించిన వెజిటబుల్స్ అన్ని యాడ్ చేసుకోవాలి. బీన్స్, క్యాప్సికమ్, గ్రీన్ పీస్, సో గ్రేవీ ఇలాగే ఉండాలి, ఇంకొంచెం పల్చగా చేసుకోవచ్చా మనము? థిక్గా ఉండాలి కానీ ఇలా అంతే. ఓకే. గరం మసాలా, ఎక్కువ వెజిటబుల్స్ కనిపిస్తూ ఉండాలి దీంట్లో. కసూరి మేతి, గ్యాస్ కట్టు ఆఫ్ చేసి ఓకే తీసేసుకుందామా బౌల్లోకి. ఓకే, మరి వెజ్ మక్నీ వాలా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వెజ్ మక్నీ వాలా తయారు చేసే విధానం: ముందుగా తరిగిన బీన్స్, పచ్చి బఠానీలు, క్యాప్సికమ్ ముక్కలు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి టొమాటో ముక్కలు, తరిగిన అల్లం, వెల్లుల్లి రెబ్బలు, జీడిపప్పు వేసి వేయించాలి. ఇది కాస్త చల్లారాక మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. మరొక పాన్ లో వెన్న, నూనె వేసి బిర్యానీ ఆకు, జీలకర్ర, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. దీనిలో పసుపు, కారం, ఉప్పు, పంచదార, ఉడికించిన కాలీఫ్లవర్, క్యారెట్ ముక్కలు, బీన్స్, క్యాప్సికమ్ ముక్కలు, పచ్చి బఠానీలు వేసి ఉడకనివ్వాలి. తర్వాత గరం మసాలా, కసూరి మేతి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై ఫ్రెష్ క్రీమ్, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వెజ్ మక్నీ వాలా రెడీ. వెజ్ మక్నీ వాలా తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూడండి రాజు గారు. చాలా బాగా వస్తుంది. సో కొంచెం లిటిల్ బిట్ అంటే సెమీ గ్రేవీ ఉంది కదా, సో కావాల్సి మనం కొంచెం గ్రేవీ ఎక్కువ కూడా చేసుకోవచ్చు. సో ఇది రోటీ అంటే తందూరి రోటీలకు ఎక్కువ కాంబినేషన్ బాగుంటుంది. ఓకే. సో లేదా ఏదన్నా మనం పలావ్ లాంటివి చేసుకుంటాం కదా, సో వాటి కాంబినేషన్ బాగుంటుంది. ఓకే, బాగుంది వైశాలి. బాగుంది. లైక్ మోర్ వెజిటబుల్స్ తో. థ్యాంక్ యూ. చూసారు కదండి వెజ్ మక్నీ వాలా, మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కొద్దిగా పాలు, కొద్దిగా గంధం, అలాగే పసుపు, వీటిని మూడింటిని బాగా మిక్స్ చేసి పేస్ట్ లాగా తయారు చేసుకుని ముఖానికి, మెడకి అప్లై చేసుకుని ప్యాక్ లాగా వేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే ముఖ చర్మం నిగారింపును సంతరించుకుంటుంది. ఒక వెరైటీ చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వంట చూద్దాం. సో రెడీ హరీష్? సో మీరేం చేస్తారు? బనానా చాక్లెట్ మూస్. బనానా చాక్లెట్ మూస్. ఓకే, బనానా చాక్లెట్ మూస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బనానా చాక్లెట్ మూస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అరటి పళ్ళు 2, డార్క్ చాక్లెట్ 150 గ్రాములు, పాలు 2 టేబుల్ స్పూన్లు, ఫ్రెష్ క్రీమ్ 1/2 కప్పు, వెనీలా ఎసెన్స్ 1 టీ స్పూన్, పంచదార పొడి 1 టేబుల్ స్పూన్, విప్డ్ క్రీమ్ 1/2 కప్పు, చాక్లెట్ పౌడర్ కొద్దిగా. బనానా చాక్లెట్ మూస్ కి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దాం హరీష్. ముందుగా క్రీమ్ వేసుకో. ఫ్రెష్ క్రీమ్ అది. ఓకే, అంటే ఇది కొంచెం కరగాల, కొంచెం జస్ట్ హీట్ అవుతే చాలు. ఓకే, ఇందులో డార్క్ చాక్లెట్ వేసుకో. దీంట్లో డైరెక్ట్గా అలా వేసేసుకోవటమేనా? ఓ, మెల్ట్ అయిపోతుందా ఇలాగ మొత్తం మనకి? మెల్ట్ అయిపోతుందండి. ఒకవేళ థిక్ అనిపిస్తే కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, సిమ్లో పెట్టుకున్నావా? ఓకే. ఇప్పుడు ఇది మనం అవెన్లో కరిగించుకోవచ్చా కావాలంటే? చేసుకోవచ్చు, అలాగనే చేసుకోవచ్చు. అప్పుడు కూడా మిల్క్ ప్లస్ చాక్లెట్ 2 ఉండాలా లేకపోతే ఎట్లా? అవెన్లో అయితే ఇది మనం చేయడానికి ఉండదు, అందుకే డైరెక్ట్గా ప్యాన్గా చేసుకోవచ్చు. ఇది అవెన్లో చేయడానికి లేదా? డైరెక్ట్గా మెల్ట్ చేయొచ్చు అండి, సాస్ చాక్లెట్ని మెల్ట్ చేయొచ్చు. ఓకే ఓకే, ఇవి మిక్స్ చేసి చేయడం. ఓహ్, అదే చాక్లెట్ కావాలంటే మనం అవెన్లో మెల్ట్ చేసుకోవచ్చు. ఓకే, మెల్ట్ చేసుకుని దాంట్లో క్రీమ్ యాడ్ చేసుకోవాలా?
ఇది గ్రేట్ చేసేసుకుంటే ఇంకా ఈజీగా అవుతుందా లేకపోతే గ్రేట్ అయినా వేసుకోవచ్చు, కాకపోతే డైరెక్ట్గా ఇలా చేసుకుంటే మనకి కన్సిస్టెన్సీ తెలిసిపోతుంది. ఓహో, థిక్నెస్ ఎంత కావాలి ఏంటనేది. ఓకే ఓకే. సో యూజువల్గా డబుల్ బాయిలింగ్ మెథడ్లో చేస్తూ ఉంటారు కదా? చేస్తూ ఉంటాను, అది కొంచెం టైం పడుతుంది, ఇది కొంచెం ఈజీగా అయిపోతుంది. ఓకే ఓకే. సో ఇలా కూడా చేసుకోవచ్చు కావాలంటే. ఓకే, బట్ చాక్లెట్ మాడకుండా చూసుకోవాలి. సో ఈ మూస్కి కూడా మనకి మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉండాలేమో కదా అన్నీ. ఓకే, ఇది ఫైనల్గా సెట్ అవ్వడానికి మనకి ఎంత టైం పడుతుంది అయిపోయిన తర్వాత? ఒక 45 మినిట్స్లో సెట్ అయిపోతుంది, ఫ్రీజర్లో పెట్టుకోవచ్చు. 45 మినిట్స్. ఓకే. సో బనానా కాకుండా వేరే ఫ్రూట్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చా దీంట్లో? యూస్ చేసుకోవచ్చు అండి, స్ట్రాబెరీస్, యాపిల్. ఓ, సో వైట్ చాక్లెట్తో కూడా చేసుకోవచ్చా ఇట్లాగా? చేసుకోవచ్చు అండి. ఓకే, అయిపోయిందా? ఆఫ్ చేసేనా? ఇది ఇలా ఉంచవచ్చా? గట్టి పడకుండా ఉంటుందా? ఇందులోకి షిఫ్ట్ చేద్దాం. నెక్స్ట్ మనం బనానాస్ని ఫైన్గా చాప్ చేసి ప్యూరీలో చేసుకోవాలి. ప్యూరీ చేయాలా? ఓకే. మ్యాష్ చేసుకుందాం, ప్యూరీ అయినా చేసుకోవచ్చు అండి. మ్యాష్ చేసుకుంటే మనకి తగులుతుంది తినేటప్పుడు, మధ్య మధ్యలో కొంచెం అలా తగులుతుంటే బాగుంటుందా? ఓకే. సో బనానాస్ ఎలాగో బాగా పండినవి తీసుకోవాలా లేకపోతే మీడియంగా ఉండాలా? వైట్ బనానా, కరెక్ట్ బనానా తీసుకోవాలి. కరెక్ట్గా. ఓకే, మరి ఎక్కువ పండిందా తీసుకోకూడదు. ఓకే ఓకే, మ్యాష్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? విప్ చేసుకున్న క్రీమ్ ఉంది. ఓకే. విప్ చేసుకున్న క్రీమ్లో కొద్దిగా వనిలా ఎసెన్స్. ఓకే. సో క్రీమ్ ముందు విప్ చేసేసి పెట్టేసుకోవాలా మనం? ఓకే. ఇందులో కొద్దిగా వెనిలా ఎసెన్స్. వెనిలా ఎసెన్స్. ఓకే. కొద్దిగా పౌడర్ షుగర్. ఓకే. సో కొంచెం లైట్ స్వీట్నెస్ కోసం, అంటే ఎలాగో మనకి బనానా కూడా స్వీట్. చాక్లెట్, డార్క్ చాక్లెట్ యూస్ చేసాం కాబట్టి. ఓకే ఓకే, దీనికి సరిపడా. ఇందులో కొద్దిగా చాక్లెట్. సో మనం ప్లేటింగ్ చేసుకునే దాన్ని బట్టి మనం క్వాంటిటీ అనేది పెంచుకోవచ్చా? ఓకే ఓకే. ఇప్పుడు మ్యాష్ చేసుకున్న బనానాని మనకు సరిపడా వేసుకోండి. ఓకే. ఓకే, సరిపోయింది. సర్వింగ్ బౌల్. యా. ఇది 45 మినిట్స్ ఫ్రీజర్లో పెట్టేసుకుంటాం. ఓకే. సో అయితే సెట్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. ఓకే. సో చూద్దామా హరీష్, సెట్ అయిందేమో? సెట్ అయిపోయింది. సెట్ అయిపోయింది. ఓకే. దీన్ని మనం డార్క్ చాక్లెట్తోనే గార్నిష్ చేసుకుందాం. ఓకే. కావాలనుకుంటే వైట్ చాకో చిప్స్, బ్లాక్ చాకో చిప్స్ చేసుకోవచ్చు. ఓకే. ఇంకొంతమంది విప్ క్రీమ్ కూడా పైన ప్లేస్ చేసుకోవచ్చు. యా. బట్ నేను డార్క్ చాక్లెట్ యూస్ చేస్తాను. ఓకే. రెడీ. సూపర్. బనానా చాక్లెట్ మూస్ కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బనానా చాక్లెట్ మూస్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో ఫ్రెష్ క్రీమ్, డార్క్ చాక్లెట్ వేసి పాలు పోసి మరగనివ్వాలి. ఒక బౌల్లో అరటిపళ్ళు వేసి మెదుపుకోవాలి. విప్డ్ క్రీమ్ లో వెనిలా ఎసెన్స్, పంచదార పొడి, కరిగించిన చాక్లెట్ వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో మెదిపిన అరటిపళ్ళు వేసి బాగా కలపాలి. ఆపై సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని ఫ్రీజర్ లో 45 నిమిషాల పాటు ఉంచి దగ్గర పడినివ్వాలి. ఆపై చాక్లెట్ పౌడర్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బనానా చాక్లెట్ మూస్ రెడీ.
బనానా చాక్లెట్ మూస్ తయారీ విధానం చూసారు కదా, తీసుకుని రాజు గారు. సో రెండింటి కూడా కొంచెం స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది కదా, సో ఆ రెండు కూడా బాగా తెలుస్తున్నాయి దీంట్లో. బనానా తను అన్నట్టు బాగా సెట్ అయింది యాక్చువల్లీ డార్క్ చాక్లెట్కి, వెరీ టేస్టీ, చాలా బాగుంది. సో యాజ్ ఇట్ ఈస్గా ఇలా బాగుంది. కావాలంటే క్రీమ్ యాడ్ చేసుకోవచ్చు అని చెప్పారు కదా, అలా అయినా చేసుకోవచ్చు. బట్ నాకైతే యాజ్ ఇట్ ఈస్గా ఈ టెక్స్చర్లో ఇట్లా బాగుంది. కొన్ని గులాబ్ జామున్తో కూడా చేయొచ్చు. ఓకే ఓకే. సో అలా అవన్నీ కూడా మనం అడిషనల్గా యాడ్ చేసుకుంటూ పోతే ఫ్లేవర్స్ కొంచెం కొంచెం మనకు మారుతూ పోతూ ఉంటుంది, డిఫరెన్స్గా వస్తుంది. యా. సో ఇలా క్రీమ్ కానీ లేదా గులాబ్ జామున్ అని చెప్పినట్టు అలా కొన్ని ఫ్లేవర్స్ మనం మార్చుకుంటూ పోతే సో డిఫరెంట్గా మనకు ఆ టేస్ట్లో మనకు కొంచెం వేరియేషన్ అనేది తెలుస్తుంది. ఓకే. సో బాగుంది హరీష్, వెరీ టేస్టీ. సో ఇద్దరు కూడా బాగా చేశారు, రెండు కూడా చాలా బాగున్నాయి. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సో హరీష్ మీకు తెలుగు రుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చారు, అండ్ వైశాలి మీకు కూడా తెలుగు రుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. సో మరి చూసారు కదండి మీ చేతి వంటలు ఇవాళ వెరైటీస్, మీరు ట్రై చేయండి. మరి మీరు కూడా మీ చేతి వంట సెగ్మెంట్లో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కొద్దిగా నిమ్మరసం తీసుకుని అందులో కాస్త కరివేపాకు బాగా నూరుకుని ఆ రసం వేసుకుని, అలాగే తులసి కూడా బాగా నూరేసుకుని అది కూడా పేస్ట్ లాగా చేసి వేసుకుని వీటన్నింటిని బాగా మిక్స్ చేసుకుని ఆ పేస్ట్ని జుట్టుకి మాడికి బాగా అప్లై చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో కనుక వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే చుండ్రు తగ్గిపోతుంది, తలలో పేలుంటే అవి కూడా తగ్గిపోతాయి, అలాగే జుట్టు రాలడం తగ్గుతుంది, జుట్టు కూడా బాగా ఆరోగ్యవంతంగా పెరుగుతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్. సో మరి జస్ట్ మినిట్లో ఏం వెరైటీ రాజు గారు? ఈరోజు ఒక షాహీ స్వీట్ ఐటమ్ చేస్తున్నాను. షాహీ స్వీట్, షాహీ తుకుడానా? షాహీ కీరా. ఓ, సో షాహీ కీర్ అంటే మనం ఎట్లా ఇది ఆ పేనీతో అలా చేస్తారు అలా? లేదండి, బాస్మతి రైస్తో చేస్తున్నాను. ఓకే ఓకే. సో ఎక్కువగా అంటే బాస్మతి రైస్తోనే చేస్తారు. సో పేనీతో చాలా తక్కువ చేసుకునేది. ఓకే. సో అడిషనల్గా మనం కొన్ని యాడ్ చేసుకోవచ్చు దాంట్లో. కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇది మనకు బాస్మతి రైస్తో కొంచెం చిక్కగా కొంచెం రిచ్గా రాయల్గా ఉంటుంది. ఓకే ఓకే. మరి షాహీ కీర్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. షాహీ కీర్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పాలు 1/2 లీటర్, పన్నీర్ తురుము కొద్దిగా, బాస్మతి బియ్యం 1/2 కప్పు, కోవా 1/2 కప్పు, పంచదార 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, కుంకుమ పువ్వు చిటికెడు, డ్రై ఫ్రూట్స్ పొడి 1/2 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, రోజ్ వాటర్ కొద్దిగా, తరిగిన పిస్తా కొద్దిగా. షాహీ కీర్ కి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ముందుగా అండి మనం బాస్మతి బియ్యం తీసుకుంటున్నాం కదా, ఇది నానబెట్టి పెట్టేసుకోవాలండి. ఒక 15 నుంచి 20 నిమిషాలు నానితే బాగుంటుంది మనకు. ఓకే. సో ముందుగా ఏంటంటే మనం కొంచెం అది నేతిలో లైట్గా వేయించుకుందామండి. సో నెయ్యి కరిగిన తర్వాత మనం నానబెట్టేసుకున్న బాస్మతి బియ్యం అండి. సో కొద్దిగా నేతిలో వేయించుకోవడం వల్ల కొంచెం ఉడికేప్పుడు కొంచెం ఫాస్ట్గా అవుతుంది, అంటే కొంచెం గుల్లతనం అనేది వస్తుంది. తర్వాత దాని మంచి అరోమా అనేది కొంచెం బాగా వస్తుంది. సో అయితే మనం డైరెక్ట్ ఇట్లా పాలల్లో ఉడికించేసుకోవటం అనమాట. ఇప్పుడు ఇది కొంచెం వేగిన తర్వాత మనం డైరెక్ట్ దీంట్లో పాలు వేసేసి పాలల్లో ఉడికిన తర్వాత అప్పుడు మిగతా అన్ని కూడా దీంట్లో యాడ్ చేస్తాము. ఓకే, స్మెల్ వస్తుంది కదా, కలర్ కూడా కొంచెం లైట్గా చేంజ్ అయింది కదా. సో ఇప్పుడు మనం పాలు యాడ్ చేసేద్దామండి. సో ఇప్పుడు మనం దీంట్లో ఉడకనివ్వాలండి. ఓకే. సో దీనికి మనకి మొత్తం ఇది మెత్తగానే ఉడికిపోవాలి కదా రాజు గారు? మెత్తగా ఉడికిపోవాలండి. ఓకే. సో ఆ తర్వాత ఏంటంటే సో ఈ పాలు మనం ఈ దగ్గరకు వచ్చేంత లోపు మనకు కొంచెం ఆ చిక్కదనం అనేది కూడా యాడ్ అవుతుంది. ఓకే. సో మామూలుగా చాలాసేపు మరగబెడితే మనకు వస్తుంది కదా. అవునవును. కొంచెం మనకు థిక్నెస్ అదే వస్తుంది కదా. అవును. సో అలా మనకు దీంట్లో ఇంకొంచెం పాల క్వాంటిటీ మనకు ఎక్కువ వేసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే నేను టైం ఎక్కువ తీసుకుంటాను కాబట్టి ముందుగా నేను ఆ ప్రాసెస్ చేసి పెట్టాను. ఓకే.
సో ఇలా కొంచెం లైట్గా మన కలర్ కూడా చేంజ్ అవుతుంది. సో ఈ థిక్నెస్ అనేది వస్తుంది మనకు. ఓకే ఓకే ఓకే. సో దీనివల్ల టేస్ట్ అనేది పెడుతుంది. షాహీలో మనకి సో ఇలా కొంచెం చిక్కగా రావాలండి, కొంచెం అది కోవా టైప్లో, కొంచెం రబడీ టైప్లో ఆల్మోస్ట్ మనకు కొంచెం అలా వస్తుంది అన్నమాట. ఓకే ఓకే. సో ఇది కొంచెం ఉడికిన తర్వాత మనం ఇదే యాడ్ చేద్దామండి. ఓకే రాజు. సో మనం పాలనే చిక్కగా చేసుకుంటాం కాబట్టి కోవా అవసరం ఎక్కువగా ఉండదు, బట్ కొంచెం యాడ్ చేస్తున్నాను, పచ్చి కోవా యాడ్ చేస్తున్నాను. ఓకే ఓకే. సో షాహీలో ఏంటంటే మెయిన్గా చిక్కదనం, తర్వాత ఫ్లేవర్స్ అన్ని కూడా మనం ఇప్పుడు కుంకుమ పువ్వు వాడుతున్నాం, దీంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా కొంచెం పొడి రూపంలో వాడతాం. సో యాలకుల పొడి, కొద్దిగా రోజ్ వాటర్, సో ఇవన్నీ కూడా ఉంటాయండి. సో రోజ్ వాటర్ మనకు అందుబాటులో లేకపోతే కెవరా ఎసెన్స్ అని దొరుకుతుంది, అంటే మొగిలి పువ్వులతో చేసేది. సో ఆ ఎసెన్స్ అని ఒక 2 చుక్కలు వేసినా మనకు సేమ్ ఆల్మోస్ట్ మనకు రోజ్ ఫ్లేవర్ లాగానే వస్తుంది. ఓకే ఓకే. సో ఇవి కొంచెం ఉడికితే మనం మిగతా అన్ని కూడా యాడ్ చేసేయచ్చు. ఓకే రాజు గారు. ఓకే, మరి ఇక్కడ బాస్మతి రైస్ ఉడుకుతూ ఉంటుందండి, ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. బంగాళాదుంపను మధ్యకు కట్ చేసుకుని ఆ ముక్క తీసుకుని ముఖానికి అంటే బుగ్గల మీద, కళ్ళ మీద మృదువుగా మర్దన చేసుకుంటూ ఉన్నట్లయితే ముఖ చర్మం మంచి నిగారింపును సంతరించుకోవడమే కాకుండా అందంగా, ఆకర్షణీయంగా, చర్మం నునుపుగా తయారవుతుంది. సో మరి చిట్కా చూసేస్తారు కదా, ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో ఇప్పుడు మనం ముందుగా చిక్కబెట్టేసుకున్న పాలు యాడ్ చేశాను. సో దీంట్లోనే ఇప్పుడు స్వీట్నింగ్ అండి. సో సరిపడా పంచదార. దీంట్లో బెల్లం బాగోదా రాజు గారు? లేదండి, పంచదారతోనే బాగుంటుంది. ఓకే. అలాగే కొద్దిగా యాలకుల పొడి, కొద్దిగా పచ్చికోవా, అలాగే సాఫ్రాన్ అండి, కుంకుమ పువ్వు, ఓకే, డ్రై ఫ్రూట్స్ పౌడర్ అండి. సో మరి ఫైన్గా కాకుండా కొంచెం ఇలా బరకగా ఉంటే బాగుంటుంది. ఓకే. ఫైనల్గా కొద్దిగా రోజ్ వాటర్. సో ఇది ఇంత ఇలా చిక్కగా ఉంటుందా రాజు గారు? చిక్కగానే ఉంటుందండి. ఓకే. సో ఫైనల్గా కొద్దిగా పన్నీర్ తురుము. సో ఇది ఆప్షనల్, ఇది మనకు. సో పాల చిక్కబడేంత వరకు మనం కొంచెం ఓపిక్గా దీన్ని కలుపుతూ ఉండాలండి. ఓకే. సో అక్కడే టోటల్గా మనకు ఆ టేస్ట్ అనేది కూడా అక్కడే డిపెండ్ ఉంటుంది మనకి. సో ఇప్పుడు బియ్యంలో వేసిన తర్వాత చిక్కబడిన వాళ్ళ రాజు గారు, లేకపోతే ముందు చిక్కు పెట్టుకొని పోసుకోవాలి? అలా కూడా చేసుకోవచ్చు మనం. సో ఇందాక నేను చెప్పాను కదా, నేను పక్కన పెట్టేసుకున్నానండి. సో దానికి కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి ముందుగా మనం సైడ్లో కొద్దిగా పాలు, అంటే ఒక ప్యాకెట్ పాలు మనం అలా చిక్కబెట్టేసుకొని సో దీంట్లో ఉడికిచ్చేసుకొని మనం యాడ్ చేసేసుకుంటే కొంచెం ఫాస్ట్గా అవుతుందండి. ఓకే ఓకే ఓకే. సో ఒక పొంగు వచ్చేస్తే మనం తీసేసుకోవచ్చు. ఓకే. సో రెడీ. షాహీ కీర్ రెడీ. రెడీ. కార్వింగ్ ఏం చూపిస్తున్నారు రాజు గారు? కీరాతో చేస్తానండి. స్లైసెస్లో కట్ చేసి ఒక ఫ్లవర్ షేప్లో అరేంజ్ చేస్తాను. స్లైసెస్ చేసుకోవాలా? అవునండి. సో ఇలా సో కొంచెం పల్చగా వస్తుంది మనం ఇలా పీలర్తో తీస్తే. ప్లేట్ ఇస్తారా?
సో జిగ్జాగ్ కట్ చేస్తున్నాను. ఓకే, సో షాహీ కీర్ రెడీ అండి. ఓకే, మరి షాహీ కీర్ రెడీ అయిపోయిందండి. వేడివేడిగా టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. షాహీ కీర్ తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం నానబెట్టి ఉంచాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి వేయించాలి. దీనిలో పాలు పోసి బాగా మరిగించి దగ్గర పడివ్వాలి. తర్వాత పంచదార, యాలకుల పొడి, కోవా, కుంకుమ పువ్వు, డ్రై ఫ్రూట్స్ పొడి, రోజ్ వాటర్, పన్నీర్ తురుము వేసి మరి కాస్త దగ్గర పడివ్వాలి. ఆపై తరిగిన పిస్తాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే షాహీ కీర్ రెడీ. షాహీ కీర్ తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూడండి రాజు గారు. ఎలా ఉందండి షాహీ కీర్? మాటలు లేవు, చాలా బాగుంది. సో మెయిన్గా ఏంటంటే ఆ పాల మీదనే డిపెండ్ ఉంది మనకు. సో మనం జెర్సీ పాలు వాడాం కదా, ఆ కమ్మదనం అనేది బాగా తెలుస్తుంది దీంట్లో. అండ్ దీంట్లో అదర్ ఫ్లేవర్స్, ఇంకా కుంకుమ పువ్వు, కొద్దిగా యాలకుల పొడి, ఇవన్నీ వేసి బాస్మతి రైస్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంది. మెయిన్గా ఆ షాహీ దాంట్లో మనం బాస్మతి రైస్ వేస్తే ఇంకా టేస్ట్ అనేది కొంచెం బాగా పెరుగుతుంది. మీరు అన్నట్టు ఆ మంచి ఆ స్మెల్, ఆ టేస్ట్, ఆ ఫీల్ అనేది చాలా ఇట్లా ఫ్రెష్గా చాలా బాగుంది. సో అంటే కొంచెం మనం అది రోజ్ వాటర్ కూడా యాడ్ చేసాం కదా, సో ఇవన్నీ కూడా మనం పర్ఫెక్ట్గా వేసుకుంటే ఆ డిష్ అనేది మనకు సూపర్గా వస్తుంది. సో ఇది మనం ఇట్లా వేడిగా తిన్నా చల్లగా తిన్నా కూడా బాగుంటుంది. అంటే మనకు సీజన్కి తగ్గట్టుగా, వింటర్లో ఉంటే వేడివేడిగా తింటే బాగుంటుంది, సమ్మర్లో అయితే మనకు చల్లగా తింటే సూపర్గా ఉంటుంది. వెరీ టేస్టీ. థ్యాంక్ యూ. సో మరి చూసారు కదండి, షాహీ కీర్ చాలా బాగుంది. స్పెషల్ అకేషన్స్లో ఇట్లా స్పెషల్ డిషెస్ చేసుకుంటే అకేషన్ ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు మనం. మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కొద్దిగా కొత్తిమీర ఆకులు తీసుకుని బాగా నలిపేసుకుని రసం తీసుకుని ఆ రసాన్ని రాత్రి పడుకోబోయే ముందు పెదవుల మీద మృదువుగా మర్దన చేసుకుంటూ ఉన్నట్లయితే పెదవులు బాగా మృదువుగా తయారవుతాయి. ఈరోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్లో చూసి తెలుసుకుందాం. ఈరోజు మనం చూసిన ఫస్ట్ రెసిపీ పనీర్ కొత్తిమీర రైస్. ఈ రెసిపీలో మెయిన్గా మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ కాంబినేషన్ ప్రకారంగా చూస్తే పనీర్ ఈజ్ హై ఆన్ ప్రోటీన్స్ అండ్ క్యాలరీస్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ఆల్సో మోడరేట్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ అనేది పనీర్ నుంచి లభిస్తుంది. సో 100 grams ఆఫ్ పనీర్ నుంచి మనకి క్లోజ్ టు 25 grams ఆఫ్ ప్రోటీన్స్, అలాగే 20 grams ఆఫ్ ఫ్యాట్ అండ్ క్యాలరీస్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే 250 to 270 క్యాలరీస్ అనేది లభిస్తుంది. అండ్ నాట్ ఓన్లీ మ్యాక్రోన్యూట్రియంట్స్, మైక్రోన్యూట్రియంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్స్ వెరీ హై అండ్ గుడ్ సోర్స్ ఆఫ్ కాల్షియం అండ్ ఫాస్ఫరస్ అండ్ ఆల్సో మిగతా మినరల్స్ కూడా మనకి మైల్డ్ టు మోడరేట్ అమౌంట్స్లో పనీర్ నుంచి లభిస్తాయి. అలాగే మనం ఈ రెసిపీలో కొత్తిమీర యాడ్ చేస్తున్నాము. సో కొత్తిమీర 100 grams ఆఫ్ కొత్తిమీరలో క్యాలరీస్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఇట్స్ వెరీ లో అండ్ క్యాలరీస్, ఇట్స్ వెరీ హై అండ్ ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ వైటమిన్ ఏ అండ్ వైటమిన్ సి. అండ్ పొటాషియం పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఇట్స్ వెరీ హై ఆన్ పొటాషియం అండి. సో ఎనీథింగ్ క్లోజ్ టు 500 to 550 mg ఆఫ్ పొటాషియం అనేది మనకి 100 grams ఆఫ్ కొత్తిమీర నుంచి లభిస్తుంది. అలాగే బాస్మతి రైస్ యాడ్ చేస్తున్నాం కనుక బాస్మతి రైస్ నుంచి మనకి కార్బోహైడ్రేట్ కంటెంట్ అనేది లభిస్తుంది. సో ఓవరాల్గా ఈ రెసిపీ నుంచి మనకి కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్ అండ్ ఫైబర్ ఇవన్నీ కూడా లభిస్తున్నాయి కనుక ఇట్స్ అ వెరీ గుడ్ అండ్ న్యూట్రిషియస్ రెసిపీ టు ట్రై. అందరూ కూడా ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ వెజ్ మఖనీ వాలా. సో ఈ రెసిపీలో మెయిన్గా క్యాలరీస్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఇట్స్ హై అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ అనేది మనకి ఫ్రెష్ క్రీమ్ నుంచి లభిస్తుంది. అండ్ మిగతా వెజిటేబుల్స్ ఏవైతే యాడ్ చేస్తున్నామో సో ఈ వెజిటేబుల్స్ నుంచి మనకి మైక్రోన్యూట్రియంట్స్ ఎస్పెషల్లీ మినరల్స్ అండ్ వైటమిన్స్ అనేది లభిస్తుంది. క్యారెట్ లో క్యాలరీ వెజిటేబుల్ అయినా కూడా మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ వైటమిన్ ఏ అలాగే ఫైబర్ అనేది క్యారెట్ నుంచి లభిస్తుంది. క్యాప్సికమ్ యాడ్ చేస్తున్నాం. సో క్యాప్సికమ్ నుంచి వైటమిన్ సి కానివ్వండి, లేదంటే వైటమిన్ కే, అలాగే ఫైబర్, మ్యాంగనీస్, మెగ్నీషియం ఇవన్నీ కూడా మనకి మోడరేట్ అమౌంట్స్ ఆఫ్ మినరల్స్ అండ్ వైటమిన్స్ అనేది మనకి క్యాప్సికమ్ నుంచి లభిస్తుంది. అండ్ కాలీఫ్లవర్ నుంచి కూడా మనకి గుడ్ అమౌంట్ ఆఫ్
వైటమిన్ కే, అలాగే వైటమిన్ సి అండ్ ఫైబర్ అనేది లభిస్తాయి. సో ఈ రెసిపీలో ప్రోటీన్ సోర్స్ మనకి గ్రీన్ పీస్ నుంచి లభిస్తుందండి. సో గ్రీన్ పీస్ వచ్చేసి వెజిటేబుల్ ప్రోటీన్ సోర్స్ కనుక క్లోజ్ టు 100 grams ఆఫ్ గ్రీన్ పీస్లో 15 to 18 grams ఆఫ్ ప్రోటీన్ అనేది లభిస్తాయి. సో ఇట్స్ అ వెరీ గుడ్ రెసిపీ అండి, ఎందుకంటే మనం అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేస్తున్నాం. సో వెజిటేబుల్స్ నుంచి ఎస్పెషలీ మనకి ఫైబర్ అనేది లభిస్తుంది. అండ్ ఫైబర్ కంటెంట్ మన ఓవరాల్గా కోలన్ హెల్త్కి చాలా వరకు యూస్ఫుల్. సో ఇట్స్ అ గుడ్ రెసిపీ టు ట్రై. అందరు కూడా ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ బనానా చాక్లెట్ మౌస్. డార్క్ చాక్లెట్ న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్ ప్రకారంగా చూస్తే 100 grams ఆఫ్ డార్క్ చాక్లెట్ నుంచి మనకి క్లోజ్ టు 170 calories అనేది లభిస్తుంది. అండ్ వెరీ లో ఆన్ ప్రోటీన్ కంటెంట్ అయినా కూడా గుడ్ అమౌంట్స్ ఆఫ్ మోడరేట్ టు గుడ్ అమౌంట్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్ అండ్ ఫ్యాట్ అనేది మనకి డార్క్ చాక్లెట్ నుంచి లభిస్తుంది. అండ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాంపోనెంట్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ డార్క్ చాక్లెట్ ఏంటంటే క్యాన్సర్ ఫైటింగ్ ఎబిలిటీ అనేది చాలా వరకు ఎక్కువగా పెంచుతుంది. అండ్ ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హార్ట్ హెల్త్ అండి. స్పెషలీ ఎల్డిఎల్ అనేది శరీరంలో తగ్గించడానికి చాలా వరకు హెల్ప్ఫుల్. అండ్ ఆల్సో హెచ్డిఎల్ ఇంక్రీజ్ చేయడానికి కూడా వెరీ మచ్ హెల్ప్ఫుల్. సో ఈ రెసిపీలో బనానా కంప్లీట్గా హై ఆన్ క్యాలరీస్, హై ఆన్ కార్బోహైడ్రేట్ కంటెంట్, అండ్ ఆల్సో మనం రిఫైన్డ్ కార్బ్ సోర్స్, షుగర్ కూడా యాడ్ చేస్తున్నాం. సో ఓవరాల్గా ఇట్స్ హై ఆన్ క్యాలరీస్, హై ఆన్ ఫ్యాట్ అండ్ హై ఆన్ ప్రోటీన్ కంటెంట్ కూడా. కాకపోతే ఇలాంటి హై క్యాలరీ రిచ్ రెసిపీస్ మనం ట్రై చేస్తున్నప్పుడు పోర్షన్ సైజ్కి దృష్టిలో పెట్టుకొని తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ రెసిపీ షాహీ ఖీర్. సో మిల్క్ గురించి న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్ ప్రకారంగా చూస్తే 100 grams కానీ 100 ml ఆఫ్ మిల్క్ నుంచి మనకి క్లోజ్ టు 50 to 70 calories అనేది లభిస్తుంది. అండ్ ప్రోటీన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్స్ వెరీ హై ఆన్ ప్రోటీన్స్. సో డైరీ ప్రోటీన్ అనేది మనకి మిల్క్ నుంచి లభిస్తుంది కనుక క్లోజ్ టు 6 grams ప్రోటీన్ అనేది మనకి 100 ml ఆఫ్ మిల్క్ నుంచి లభిస్తుంది. అండ్ మినరల్స్ అండ్ వైటమిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఇట్స్ వెరీ హై ఆన్ వైటమిన్ B12 అండ్ కాల్షియం, ఫాస్ఫరస్ అండ్ ఆల్సో రైబోఫ్లేవిన్ అనేది గుడ్ అమౌంట్స్లో మనకి మిల్క్ నుంచి లభిస్తుంది. మిల్క్తో పాటు ఈ రెసిపీలో మనము రైస్ యాడ్ చేస్తున్నాము. సో రైస్ నుంచి కార్బోహైడ్రేట్ కంటెంట్, అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసాం కనుక డ్రై ఫ్రూట్స్ నుంచి మనకి మైక్రోన్యూట్రియన్స్ ఎస్పెషలీ మ్యాంగనీస్, మెగ్నీషియం, సెలీనియం, క్రోమియం ఇవన్నీ కూడా లభిస్తుంది. సో ఓవరాల్గా ఈ రెసిపీ వెరీ హై ఆన్ క్యాలరీస్, వెరీ హై ఆన్ కార్బోహైడ్రేట్ కంటెంట్ అండ్ హై అమౌంట్స్ ఆఫ్ ఫ్యాట్ అండ్ ఆల్సో గుడ్ అమౌంట్ ఆఫ్ మైక్రోన్యూట్రియన్స్, ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాం. సో ఇలాంటి క్యాలరీ రిచ్ రెసిపీ ట్రై చేస్తున్నప్పుడు మనం పోర్షన్ సైజ్కి దృష్టిలో పెట్టుకొని తీసుకుంటే సరిపోతుంది. సో మరి చూసారు కదండి వాళ్ళ వంటల్ని, మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే తెలుగు రుచిపై మీ అభిప్రాయాన్ని కూడా మాకు రాసి పంపించండి. మా అడ్రస్ తెలుగు రుచి, కిరాఫీ నాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 50151.